ఎస్వీ న్యూస్ కి స్వాగతం. మందమరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులను రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు భూగర్భ శాఖ మంత్రి సన్మానించారు. ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజ్జల చందర్, ప్రధాన కార్యదర్శి ఎండి సలాముద్దీన్, కోశాధికారి సైగ్నాల శంకర్లను శాలువాతో అభినందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అక్రిడేషన్ల మంజూరు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, 45 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు ఉపాధి అవకాశాలు, పిల్లలకు ఫీజు రాయితీలు తదితర సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రెస్ క్లబ్ అభివృద్ధి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పాల్గొన్నారు. మందమరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ జీవి సంబంధించి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇప్పుడు ఈ క్లబ్ నూతన కమిటీని ఉద్దేశించి మన రాష్ట్ర కార్మిక ఉపాధి అవకాశంగా సమాధానాలు చెప్పి ఈ అక్కడ పోతే మనకు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. సో మీరందరూ కూడా మనం ఈ కొంచెము నా ఇంటి పక్కన ఉన్న ఉద్యోగం కావాలన్న కన్సెప్ట్ మీరు కూడా సహకరించి చేంజ్ చేస్తే మనకు ఉద్యోగ అవకాశాలు చాలు. సో అన్ఎంప్లాయ్మెంట్లో మీరు ఏదైతే ఇష్యూ చెప్పినారో ఎవరున్నారో నాకు దగ్గర రండి, నేను సెటప్ చేస్తా, నేను ఖర్చులు పెట్టుకుంటా, మీకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూసే బాధ్యత. కానీ ట్రైన్ అయ్యే బాధ్యత లోకల్ ట్రైన్ కావాలి. ట్రైన్ కాకుండా ఎవరు కూడా తీసుకో. నేను ఒక విచిత్రమైన ఒక విషయం వచ్చింది, ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు వచ్చారు, మనం మంచి సెలెక్ట్ అయ్యింది. కానీ ఎవరు ఉద్యోగం ఇస్తారు? అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఉద్యోగం ఇస్తారు. అవునా కదా? మనమైతే తీసుకోము కదా, మనం ఒక ఫెసిలిటేషన్ సెంటర్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సార్ ఈయన మంచి వ్యక్తి కానీ ఖాళీ 70% ఉన్నాడు, ఇంకా 30% ప్రెసిషన్ లేదు, ఇట్లా గ్యాప్ ఉన్నది, టైం వేస్తే నేను ఇజ్రాయెల్లో ఈ గ్యాప్ ఉన్నట్టు చేస్తే నా కస్టమర్ ఒప్పుకుంటాడా? కస్టమర్కి ఏం కావాలి? మొత్తం దగ్గర ఉండాలి, ఏ గ్యాప్ రావద్దు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమైతే గ్యాప్ వచ్చింది అనుకో, మళ్ళీ వాడు దాన్ని సెట్ చేయడానికే ట్రిపుల్ అమౌంట్ అవుతుంది. వాడు 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మంచి పని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో మనం కూడా ఆ ప్రెసిషన్లో ఉండాలి. అంత పెద్ద సాలరీ మనము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం అందరం కూడా దానిలో పనిచేద్దాం. మీ అందరు సహకారం కావాలి. ఎంతమంది అయితే అంతమంది చేపించే బాధ్యత నాది. నాకు ఖాళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక కమిట్మెంట్ కావాలి. ఏం కమిట్మెంట్ కావాలంటే డిసిప్లిన్, టైంలో రావాలి, టైంలో నేర్చుకోవాలి, టైంలో ఆ నేర్చుకునే టైంలో కూడా నేర్చుకోవాలి. ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తారు. సరేనా? మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, మీరు పిల్లలు ఎవరెవరు ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి. నేను వాళ్ళని పెట్టి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనము కలిసి సక్సెస్ఫుల్ చేస్తాం. సరేనా? ఇంకో విషయం,